భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జనవరి 11వ తేదీన వడోదరలోని కొటంబి స్టేడియంలో జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆన్లైన్ లో అమ్మకం ప్రారంభించిన 8 నిమిషాల్లోనే టికెట్లన్నీ సోల్డ్ అవుట్ అయ్యాయి. మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడాలన్న వారిని ఈ విషయం బాధిస్తున్నప్పటికీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అభిమానులకు మాత్రం సంతృప్తినిస్తుంది. తమ ఆరాధ్య ఆటగాళ్లకు ఉన్న క్రేజ్ వల్లే ఇలా తక్కువ సమయాల్లో టికెట్లు అమ్ముడుపోయాయని వారు సంబరపడిపోతున్నారు. ఇది కదా రోకో క్రేజ్ అంటే అంటూ సోషల్ మీడియాలో బ్రజ్ క్రియేట్ చేస్తున్నారు. రాజ్కోట్ ఇండోర్ లో జరిగే మిగతా 2 వన్డేలోనూ పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉంది. కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టు టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసింది. తాజాగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో న్యూజిలాండ్ తో సిరీస్ తొలి వన్డేకు హైప్ మరింత పెరిగింది. కోహ్లీ ఆటను ప్రత్యక్షంగా చూడడమే లక్ష్యంగా అభిమానులు టికెట్ల కోసం ఎగబడ్డారు. సౌత్ ఆఫ్రికా సిరీస్ లో విరాట్ కోహ్లీ వరుసగా 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ చేసి ఫ్యాన్స్ కు పిచ్చెక్కించాడు. ఇదే ఫామ్ ను విరాట్ కోహ్లీ వడోదర వన్డేల్లోనూ కొనసాగిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ అలాగే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ల కోసం న్యూజిలాండ్ జట్టు భారత్ లో పర్యటిస్తుంది. ఈ సిరీస్ లో తొలుత వన్డేలు జరగనున్నాయి. జనవరి 11, 14, 18వ తేదీలలో వడోదర, రాజ్కోట్ ఇండోర్ వేదికలుగా ఈ 3 వన్డేలు జరుగుతాయి. ఇక అనంతరం 21, 23, 25, 28, 31వ తేదీలలో నాగపూర్, రాయ్పూర్, గౌహతి, విశాఖపట్నం, తిరువనంతపురం వేదికలుగా టీ20లు జరగనున్నాయి. టీ20 సిరీస్ కోసం భారత జట్టును ఇదివరకే ప్రకటించగా వన్డే జట్టును ప్రకటించాల్సి ఉంది.